హలో ఎవ్రీవన్. ఈరోజు మనం కచ్చి టొమాటో ఇంకా దోసకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దామా? దానికోసం ముందుగా కడాయి తీసుకొని అందులో నూనె పోసి నూనె కొద్దిగా వేడెక్కాక జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. అవి కూడా కొద్దిగా వేగాక మనం ముందే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలని అందులోకి వేసుకోవాలి. ఉల్లిగడ్డలని కొద్దిసేపు ఫ్రై అవ్వనివ్వాలి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక అందులోకి మనం ముందే కట్ చేసి పెట్టుకున్న కచ్చి టొమాటోస్‌ని వేసుకోవాలి. కచ్చి టొమాటోస్ వేశాక ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులోకి ముందే కట్ చేసి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని వేసుకోవాలి. నేను ఇక్కడ దోసకాయల్ని గింజలతో వేసుకున్నాను. మీకు వద్దనుకుంటే గింజలు తీసేయొచ్చు. కానీ గింజలు తింటే ఫైబర్ ఇంకా హెల్త్‌కి కూడా మంచిది. మీరు కూడా గింజలు తీయకుండా తినడానికి ప్రయత్నించండి. తర్వాత అందులోకి పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టేయాలి. కర్రీని ఒక 10 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. దోసకాయలు ఉడకడానికి ఒక్కొక్కసారి టైం ఎక్కువగా పడుతుంది. అలాంటప్పుడు కొద్దిగా వాటర్ పోసి ఉడికించుకోవాలి త్వరగా ఉడకడానికి. ఇక్కడ నేను ఒక 10-15 మినిట్స్ తర్వాత దోసకాయలని తీసి చూస్తే ఇంకా కొద్దిగా ఉడకాలి అనిపించింది. అందుకే మళ్ళీ ఇంకొన్ని వాటర్ పోసి కూరని ఉడకనిచ్చాను. కూరలో వాటర్ అంతా పోయే వరకి దోసకాయలని ఉడికించుకోవాలి. కర్రీలో వాటర్ కొద్దిగా రెడ్యూస్ అయ్యాక అందులోకి మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇంకా సాల్ట్ పేస్ట్‌ని కర్రీలో వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ కర్రీలో వేశాక ఒక 5-10 మినిట్స్ ఉడికించుకోవాలి. దోసకాయ ఇంకా టమాటా ముక్కలకి కారం అంతా పట్టేలాగా ఉడికించుకోవాలి. లాస్ట్‌లో కొబ్బరి పొడి ఇంకా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలుపుకుంటే మన దోసకాయ ఇంకా కచ్చి టొమాటో కర్రీ రెడీ. ఈ కర్రీ అన్నంలోకి, చపాతీలోకి, రొట్టెలోకి కూడా బాగుంటుంది. మీరెప్పుడైనా ఇలా దోసకాయ ఇంకా కచ్చి టొమాటోస్‌తో కర్రీ ట్రై చేశారా? చేయకపోతే చేసి చూడండి. మీకు కూడా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళొచ్చు కదా! థ్యాంక్ యూ.